నమస్కారం అందరికి. ఇప్పుడు మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ సంస్కృత్ లో ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ లో మనకి ఏమున్నాయి, అనువాదత్ ఉన్నాయి. అనువాదత్ అంటే ఏ లెసన్ నుంచి ఉన్నాయి? ముదాబి శక్తుం వరదహ త్వమ్మర అసి అనే లెసన్ నుంచి మనకి అనువాదత్ ఉన్నాయి. సో ఇంట్రడక్షన్ వాళ్ళు శ్లోకం ఇస్తారు, దానికి మనం మీనింగ్ రాయాలి. ఇవి మనకి 16 ఉన్నాయి. సో మనము 2 వీడియోస్ గా డివైడ్ చేద్దాము. 8 ఒక వీడియోలో, ఇంకొక 8 ఇంకొక వీడియోలో నేర్చుకుందాము. సో ఫస్ట్ 8 ఇప్పుడు నేర్చుకుందాము. సో ఇక్కడ ఇంట్రడక్షన్ ఏముంది మనకి? దిస్ లెసన్ ముదాబి శక్తుం వరదహ త్వమ్మర అసి ఈస్ టేకెన్ ఫ్రమ్ అయోధ్య కాండ నుంచి తీసుకున్నారంట, రామాయణం నుంచి. ఎవరు రాశారు మనకి? వాల్మీకి గారు రాశారు, వాల్మీకి మహర్షి గారు. నెక్స్ట్ ఇక్కడ మనకి శ్లోకం ఇచ్చారు. ఏం శ్లోకం ఇచ్చారు చూడండి. దివ్యై గుణో శక్ర సమో రామః సత్య పరాక్రమః విశ్వ కుభ్యో హి సర్వేభ్య అత్యాతిరితో విషాంపతే. సో ఇది మనకి శ్లోకము. దాని మీనింగ్ ఏంటిది చూద్దాము. ఓ కింగ్, రామ ఈజ్ ఈక్వల్స్ టు దేవేంద్ర ఇన్ హెవెన్లీ క్వాలిటీస్. హీ హ్యాస్ ట్రూ వేలర్. హీ ఈస్ గ్రేటర్ దాన్ ది కింగ్స్ బోర్న్ ఇన్ ఇక్ష్వాకు క్లేన్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు? రాముడు ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే దేవేంద్రుడు అంటే ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో మనకి అతనికి ఇంకా రాముడికి ఈక్వల్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో రాముడు అనేది ఒక గ్రేట్ వేలర్ అంటే ఒక గ్రేట్ అంటే మంచిగా ఫైట్ చేసేవాళ్ళు, యుద్ధంలో మంచిగా ఫైట్ చేసేవాళ్ళు. ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ద కింగ్స్ బోర్న్ ఇన్ ఇక్ష్వాకు క్లేన్. ఏదైతే ఇక్ష్వాకు డైనాసిటీ ఉందో ఆ టైంలో పుట్టిన అందరు కింగ్స్ లలోకి వెళ్ళి రాముడు ఎవరైతే ఉన్నారో అతనే గొప్ప కింగ్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ సెకండ్ వన్, రామః సత్పురుషో లోకః సత్యాగర్మపరాయణః ధర్మాజ్ఞః సత్యసంధశ్చః శీలవాన్ వసూయకః. సో రామ ఈజ్ ది వరల్డ్ రియోన్డ్ జెంటిల్మెన్. సో అతను ఈ వరల్డ్ లో మొత్తం అందరిలో జెంటిల్మెన్. ఈజ్ కీన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రూత్ అండ్ రైట్నెస్ అంటే సత్యం పలకడంలో అతను చాలా గొప్ప వ్యక్తి. ఇంకా ఈజ్ ట్రూ టు హిజ్ వర్డ్ అంటే ఏం మాట్లాడినా సత్యమే పలుకుతాడు. అతనికి చాలా మంచి క్యారెక్టర్ ఉంది, ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా అని చెప్తున్నారు. నెక్స్ట్, శాంతః సంత్యాయితః శలష్ణః కృతజ్ఞో విజితే దింత్యః మృదుర్ష స్థిరాచిత్య సదా భవ్యో అనసూయకః. సో ఇక్కడ ఏమంటున్నారు మనకి? ఈ హ్యాస్ పేషెన్స్. ఎవరికి? రాముడికి పేషెన్స్ ఉందంట. ఈ కన్సోల్స్ దోజ్ హూ ఇన్ ట్రబుల్స్. ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళని వెళ్ళి ఓదారుస్తాడంట. హీ స్పీక్స్ గుడ్ వర్డ్స్. మంచి మాటలు మాట్లాడతారంట. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞుడు అంట. ఎవరన్నా అతనికి హెల్ప్ చేస్తే వాళ్ళ పట్ల అతను కృతజ్ఞుడిగా ఉంటాడంట. హీ కీప్స్ సెన్సెస్ అండర్ కంట్రోల్ అంటే ఆయన ఏం చేయాలో అదే పని చేస్తాడు, ఎక్కువ ఓవర్గా ఏం చేయడంట. రామ ఈ సాఫ్ట్ నేచర్డ్ అంటే చాలా మంచి వ్యక్తి అంట. స్టేబుల్ మైండ్, మతి ఏదైతే ఉందో అది స్థిరంగా ఉంచుకుంటాడంట. ఆల్వేస్ అన్ ఆస్పిషియస్ మ్యాన్ హ్యాస్ నో ఎన్వీ. ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా మంచి వ్యక్తి, చాలా జెంటిల్మెన్ వ్యక్తి ఎవరంట? మన రాముడు అంట. సో ఇది ఏదైతే శ్లోకం ఉందో దానికి మీనింగ్, ప్రియవాది చ బుధానాం సత్యవాదీ చ రాఘవః బహుశ్చుతానాం వృద్ధ్యానాం బ్రాహ్మణముపాసిత. సో ఇక్కడ మనకి దీని మీనింగ్ ఏంది? హీ స్పీక్స్ ట్రూత్ఫుల్ అండ్ లవింగ్ వర్డ్స్ అంటే సత్యవాక్యాలు ఇంకా మంచి వాక్యాలు పలుకుతాడంట. హీ వర్షిప్స్ ఏజ్డ్ బ్రాహ్మణ్స్ ఎండ్యూడ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ సైన్సెస్. ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో అంటే పెద్ద వ్యక్తులు, ఆయన కంటే ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ గౌరవిస్తాడంట. నెక్స్ట్, తేనస్యే హాతులః కీర్తిర్యా శస్త్యేయచ్ఛః దదర్తే దేవాసురమునశ్చానాం సర్వస్త్రేషు విశారదః.
సో బై దట్ హిజ్ నేమ్, గ్లోరీ, స్ప్లెండర్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద వరల్డ్. ఏదైతే అతను ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయో దాని వల్ల అతని నేమ్, ఇంకా అతని ప్రవర్తన, ఇంకా ఏదైతే అతనిది ప్రెస్టేజ్ ఉందో అవన్నీ పెరుగుతున్నాయి అంటే ఈ లోకంలో. హీఈస్ స్కిల్డ్ ఇన్ ది యూజ్ ఆఫ్ వేరియస్ వెపన్స్, నోస్ టు సెలెస్టియల్స్, డెమన్స్ అండ్ మెన్. సో అతను ఏదైతే వెపన్స్ యూజ్ చేయడం అంటే కత్తి అన్నా లేదంటే ఏదన్నా యూజ్ చేయడంలో అతనికంటే గొప్ప ఎవరు లేరంట. అతను మంచిగా ఫైట్ చేస్తాడంట ఎవరెవరి పట్ల, రాక్షసుల పట్ల, ఇంకెవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ పట్ల. యదా వ్రాజతి సంగ్రామం గ్రామర్దే నగరస్యావ గత్వా సౌమిత్రీ సహితో నావిజిత్య నివర్తతే. If it is necessary to go to the battle to protect a village, a city, Rama goes with Lakshmana and returns home only after obtaining victory. ఒకవేళ ఏదన్నా ఊరు గనక ఎందులో ఏదన్నా రక్షణ అంటే ఎవరన్నా దాన్ని బందీ చేసుకున్నారు అనుకోండి ఏదన్నా గ్రామాన్ని, రాముడు ఏం చేస్తాడు, లక్ష్మణుని వెంటేసుకుని ఆ గ్రామాన్ని కాపాడనికి వెళ్తాడంట. వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడంట, విజయం ప్రాప్తించిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తాడంట, అప్పటి వరకు ఇంటికి రాడంట. నెక్స్ట్ 7th one. సంగ్రామాత్ పునరాగ్రామ్య కృశ్చరేణ రథేన వాహ పౌరాన్ స్వజనవానిత్యం కుశలం పరిపుష్యతి. After returning from battle, Rama goes to the citizens on an elephant or a chariot and inquires about their well-being as though they were in own kinsmen, like a father does his sons. తర్వాత ఏదైతే గొడవ అంటే ఫైట్ గ్రామంని కాపాడేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్లేటప్పుడు అక్కడ ప్రజలు మంచిగా ఉన్నారా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా, ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా తెలుసుకుంటాడంట. ఎలా వెళ్లి తెలుసుకుంటాడంట, యుద్ధం అయిపోయిన తర్వాత ఎలిఫెంట్ మీదనన్నా లేదంటే చారియట్ అంటే ఏంటిది, మనకి ముందు గుర్రం ఉండి వెనకాల ఇట్లా ఉంటది కదా రథం లాగా, సో దాని మీదనన్నా వెళ్లి వాళ్ళ గురించి బాగోగులు తెలుసుకుంటాడంట. ఎలా తెలుసుకుంటాడంట, ఒక ఫాదర్ కొడుకుని అడిగినట్టు తెలుసుకుంటాడంట. నెక్స్ట్ 8th one. పుత్రేవ్యా గ్రీన్షు దరోషు ప్రేష్యశీషాగణేషు చ నిఖిలేనాను పూర్వ్యే చ పితః పుత్రాని వైరాసాన్. He asked about their wives, children, about the sacred fires, about their servants, students, always completely as per the due order. సో అతను ఎవరెవరి గురించి అడుగుతారంట, వాళ్ళ వైఫ్స్ గురించి, చిల్డ్రన్ గురించి, ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్టూడెంట్స్, సర్వెంట్స్ అందరి గురించి కంప్లీట్ గా తెలుసుకుంటాడంట. లైక్ ఇప్పుడు వెళ్ళంగానే మీ ఫాదర్ మదర్ ఎలా ఉన్నారని కాదు, చిల్డ్రన్ తో పాటు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ ఎలా ఉన్నారని, మొత్తం వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరు బాగోగులు తెలుసుకొని ఉంటాడంట. అంటే అందరి గురించి తెలుసుకుంటాడంట ఎవరు, రాముడు. సో ఇవి మనకి 8. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 8 చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.